చిన్నప్పుడు మట్లాడుకోవాలంటే అంతకుముందు రాత్రి మట్లన్నీ పట్టుకొచ్చేవాడు. అన్ని రకాలైనటువంటి చెట్ల మొక్కలు పట్టుకుని వచ్చి ఉదయమే వాటిని ఊరేగించుకుంటూ వెళ్ళి చర్చలో పెట్టేవాడు. ఆ విధంగా మట్లాడు వారి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇక ప్రభువారు గుర్రం ఎక్కారా గాడి ఎక్కారా? గుర్రాలు గాడి నుంచి నాకు గుర్తొస్తుంది. నేను కూడా గాడి ఎక్కాను. చిన్నప్పుడు వేసవికాలం గాడి తీసుకుంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఒక వారం రోజులు గాడి ఎక్కడ సామాన్యం కాదండి. ఏ కాలుతో పెంచుతుందండి? వెనక కాలుతో పెంచుతుంది. పెద్ద తగిలిందా మనకి అటువంటిది గాలిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, చెట్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ యెరూషలేములోకి రావటం అంటే ఎందుకు వస్తుంది? అనుకుంటున్నా ఎందుకు వస్తున్నారు? యెరూషలేములోకి ఎందుకు వస్తున్నారు? పులి నోటిలో తలకాయ పెడుతున్నారు. ఏ నోట్లండి? పులి నోటు. 33 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాల్లో చివరి వారాన్ని చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడు? యోహాను బాప్తిస్మిచ్చే యోహాను బట్టి ఇదిగో అట్లా వస్తున్నాడు చూడైనా, ఈయనే లోక పాపములు మోసుకునిపో దేవుని దొరికినట్టుగా అని ప్రభువారు సేవ పరిచర్య ప్రారంభంలోని ఆ మాట పలికిన తర్వాత కేవలము 3.5 సంవత్సరాలు భూమిని తలకిందులు చేశాడండి. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలలో భూమిని తలకిందులు చేసినటువంటిది ప్రభువాన్ని ఈ రోజున ఆ చివరి వారంలో, అంటే ఇక శుక్రవారం దినం కొరకు సిద్ధపడటానికి యెరూషలేములో ప్రవేశించడానికి ముందు మనందరినీ తెలుసు, చదువుకుంటూనే ఉంటున్నాం. ఆయన శిష్యులు ఎంతమంది అండి? ఆయనకి 12 మంది శిష్యులు. అందులో ఇద్దరిని పిలిచారు. ఎవరిని? ఇద్దరిని పిలిచి, బాబు మీరు ఆ గ్రామంలోకి పోయి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను తీసుకురండి అన్నారు. ఎవరన్నా దాన్ని దుఃఖించున్నప్పుడు అడిగితే ఇది ఎవరికి కావాలో చెప్పన్నాడు? ప్రభువునకు కావాలను అన్నారు. బిడ్డలారా, ఆయన యొక్క స్థితి ఏమిటి? ప్రభువులకు కావాల్సింది ఆ గాడిద ఏమిటి అని ఆలోచిస్తే, అసలు సృష్టికర్త అయిన ప్రభువు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు, సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ప్రభు, తనకు మించిన వారు ఎవ్వరు లేరు అని నిరూపించుకున్నటువంటిది దేవుని కుమారుడైనటువంటి ప్రభువారు దేనిని కావాలని కోరుకున్నాడన్నా? గాడిద. గాడిద అంటే ఎంత నీచమైన జంతువు తెలుసు కదా. మనం పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే దేంతో పోలుస్తామండి? రేపు గాడిద మాట్లాడుతున్నాడు. వినలేదా మీరు? విన్నారా? గాడిద మాట్లాడుతున్నాడు.
అంటే ఒక నీచమైన జంతువుని చెడుదానికి పోలుస్తూ ఉంటారు. అయితే ఈ గాడిదను లోనికి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళి నింపుతుంటే, ఏంటి బాబు అని అడిగితే ఇది ప్రభువు కావాలి అని అన్నారు. ఆ గాడి మీద అప్పటి వరకు ఎవరు ఎక్కలేదట. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం పాడిన పాటలు కానీ చదువుకున్న వాక్యాలు కానీ ఆయన యొక్క తగ్గింపు మనకి కనిపిస్తుంది. ఎవరి తగ్గింపు అండి? ఆయన ఒక సందర్భంలో ఈయన దైవ కుమారుడు అంటున్నాడు, రక్షకుడు అంటున్నాడు, ఏంటి ఆ జక్కయ్య గారితో భోజనం చేస్తున్నాడేంటి? ఆ జక్కయ్య ఎటువంటి వాడు మనకు తెలియదా? వాడు పెద్ద లంచమండి, పాపి, వాడింటికెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఏంటంటే ప్రభువారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని, పాపుల పంటిని కూర్చుని విందులు చేసిన యేసునికే నేను పాపులు నేను వచ్చాను కానీ నీతిమంతులు నేను పిలువ రాలేదు. నాకు గుర్రం రమ్మంటే వస్తుంది, దేవతలు దిగిరమ్మంటే వస్తాయి, నా పక్షంలో వారు యుద్ధం కూడా చేస్తారు. కానీ నేను వారిని కోరుకోలేదు. నేను పుట్టింది మనుష్యుల్లాగే పుట్టాను. నేను మనుష్యుని యొక్క పాపం తీయటానికి పవిత్రంగా పుట్టాను. నేను అన్ని శ్రమను అనుభవించాలి. బిడ్డలారా, యేసయ్య జన్మ పరిచూసుకుంటే ఎక్కడ పెట్టారండి? ఆయన శిశువుగా ఉన్న యేసయ్యను ఎక్కడ పెట్టాడు? పశువులు ఉన్న చోట గాడిదలు కూడా గేదెలు, గాడిదలు కదా అక్కడ పెట్టాడు. ఒకసారి నన్ను జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడే ఒక మీటింగ్ పిలిచాను నల్గొండ జిల్లా. వెళ్తే నన్ను ఎదుర్కొని తీసుకొచ్చి, అయ్యగారు మీ విడిది ఇదే అన్నాను. ఏంటది? నేను వస్తుంటే ఆ విడుదల నుంచి గేదెని బయటకు తీసుకెళ్ళి బయటకు వెళ్తాను. అదేంటి? ఒక పాక, పశువుల పాక. అయ్యా మీరు ఇక్కడే ఉండాలి అని నన్ను అక్కడ పెట్టేటప్పటికి నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా? అబ్బా, యేసయ్య నేను ఇలాంటి పాటలు పెట్టాను. నాకు కూడా అటువంటి అనుభవం నాకు ఇచ్చాడు దేవుడు అని చాలా సంతోషించాను. అప్పుడప్పుడు పిలిచి ఏసీ రూపులో పెడతారు, ఎంతతో ఖర్చు పెడుతూ ఉంటారు, రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. అవన్నీ ప్రక్కన పెట్టండి. మనకి కావలసింది ఇందాక ఏదో చదవని అధ్యాయం ఉండేది. ఫిలిప్పేనా? ఫిలిప్పు 2వ అధ్యాయము 5వ వచనం ఏముంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుష్యులుగా పుట్టి పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్న మాట మనం చదువుకున్నాం కదా. పిల్లల క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఇవన్నీ రాయబడుతున్నాయండి. ఇవన్నీ రాయబడుతున్నాయండి. ఆయన యెరూషలేములో ప్రవేశించడం ఏమిటి? గాడిదను రప్పించుకోవడం ఏమిటి? దాని మీద కూర్చుండడం ఏంటి? గాడిద మీద కూర్చుంటే ఎక్కడన్నా గుర్తింపు ఉంటుందండి? అసలు నిజానికి ఈ ప్రభువారు ఎక్కడ కూర్చోవాలండి? ఎక్కడ కూర్చోవాలి? గుర్రం మీద కూర్చోవాలి. కూర్చుని రోజు వస్తున్నాయంటే చాలా దగ్గర పడింది.
గుర్రం మీద కూర్చున్న రోజులు వస్తున్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పిన రాకడ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి, నెరవేరిపోయాయా? నెరవేరిపోయాయి. ఆ నెరవేర్చక ముందు బిడ్డలారా మనము కూడా దాసుని స్వరూపము ధరించుకొని, ఆయన గాడిద మీద ఆ యొక్క బట్టలు వేశాడండి. మరి 4 సువార్తలకు చెప్పబడింది ఈ అంశము. అయితే గాడిద పిల్లని కూడా తీసుకొస్తే ఒక వ్యాఖ్యానకర్త అంటున్నాడు, ఈయన ఎక్కడ కూర్చున్నాడు? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు, గాడిద మీద కూర్చున్నాడా? అమ్మా, గాడిద పిల్ల మీద కూర్చున్నాడు, దాని మీద బట్టలేసేటప్పటికీ. మరి గాడిద మీద ఎవరు కూర్చున్నారు అని అంటే, గాడిద మీద తండ్రి కూర్చున్నాడు. ఎవరండి? తండ్రి కూర్చున్నాడు. గాడిద పిల్ల మీద ప్రభువారు కూర్చున్నారు. ఇక పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడంటే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత పిల్లలు పాటలు పాడుకోవడం కానీ, ఆయన స్వస్థత కార్యములు చేయడంలో కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అందుకే త్రిత్వమైన దేవుడు ఆ మట్టలాని వానాన్ని భూమి మీదుగా దిగి వచ్చారని. ఎందుకింత త్యాగం చేయవలసి వస్తుంది? ఆయన ఎక్కినాడు, అందరూ పాటలు పాడుతున్నారు, పాటలు పాడారు. అలాంటి చిన్నపిల్లలంతా ఆ రోజున పాడుతూనే ఉన్నారు. వారి నోట దేవుని పాటలు, స్తుతిగానములు వారు పాడుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దవారికి కోపం వచ్చేసింది. ఏంటి పాటలు ఏమిటి, ఈ స్థుతులు ఏమిటి అని కోపం వస్తే ఆయన ఏమన్నాడంటే, అప్పుడు మీరు వారు నోళ్ళు ఇస్తే ఇదిగో ఈ రాళ్ళు పాటలు పిల్లల చిన్న పిల్లల నోట ఎంత పిల్లల నిర్కల్ష్మకంగా చక్కటి ప్రేమతో ఉంటారండి చిన్నపిల్లలు. అందుకని యేసు ప్రభు వారి పిల్లల విషయంలో ఏమన్నాడు? వారిని ఆటంక పంచరు, దేవుని రాజ్యము ఇలాంటి వారి. ఈ పిల్లలందరూ తర్వాత ఎవరు వేస్తుంది? జీసస్. ఐ లవ్ జీసస్. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా వేసుకుంటాం, అది వేసుకుని బయటికి వెళ్తాను చెప్పండి. మన పెద్దవాళ్ళు అటువంటి బనీ వేసుకుని రోడ్డు మీదకి వెళ్తామా? వాళ్ళు వెళ్తారు. మనం ఎందుకు వెళ్దాం? నాకు ఈలోగా 2 బనీళ్ళు ఇచ్చాడు. కానీ 2 బనీళ్ళు కూడా యేసు ప్రభు సువార్త వెనకాల రాసి పెట్టాడు. అట్లా 2వది కూడా అట్లా రాసి పెట్టాడు. నేను సైకిల్ వేసుకుని అవి వేసుకుని వెళ్తా ఉంటాను. ఇప్పుడు కూడా వెళ్తాను. ఒకటి మీద వేసుకునే వెళ్తాను, కాలు వేసుకునే వెళ్తాను, నడిచినే వెళ్తూ ఉంటాను. ఎందుకు వెళ్తూ ఉంటాను? ప్రేమించు, క్షమించు, దీవించు అని ఆ సైకిల్ మీద పెట్టుకున్నాను, బొట్ల మీద. ఎందుకు వెళ్తాను నేను? కనీసం ఎవరైనా చదువుకుంటాను. ఒకవేళ ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, అవి నన్ను ఎందుకు కొట్టినట్టు? నన్ను కొట్టలేదు. ఎవరు కొడుతున్నారు? సౌలా నీవు నన్ను ఏమైనా హింసిస్తున్నావు అంటారు. ఎవరైనా ఒక స్వరం ఏర్పడుతుంది. ఎవరితోటి? సౌలా నీవు నన్ను ఏమైనా హింసిస్తున్నావు అని ఎవరితో అంటాడండి? 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు ఎవరంటారండి? యేసయ్య స్వరం పైనుంచి ఎవరితో మాట్లాడుతుందండి? పౌలు సౌలుగా ఉండి గుర్రం ఎక్కి క్రైస్తవులను చంపడానికి వెళుతుంటే అటువంటి మాట పలికిన ఎవరినేమంటే హింసించుతున్న యేసునామమున. మనకి కాదు తగిలింది దెబ్బలు. నీవు నిజమైన బిడ్డపై ఉండి అవమానం పొందినా ఆ అవమానం ప్రభువానికే, దెబ్బలు తిన్నా ఆ దెబ్బలు ఆయనకే, శిక్ష ఆయనకే.
ఆ శిక్ష పొందుటకే ఈ రోజున పనికి మారిన జంతువు అండి గాడిదనెక్కి వెళ్తున్నాడు. ఎంత గొప్పది! ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అటువంటి ప్రభువారు ఎంతగా తగ్గించుకొని లోక పాపమును మోయటానికి, irrespective of their caste, creed, color, religion, language, nationality, he is moving towards the Golgotha. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన ప్రేమను మాటలతో చెప్పలేదండి. ఇదిగో దేవుడు లోకముని ఎంతో ప్రేమించానని మాటలతో చెప్పలేదండి, లేకపోతే చికెన్ పెట్టి చెప్పలేదండి, లేకపోతే మంచి ఆరోగ్యం ఇచ్చి చెప్పలేదండి. తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడండి. ఈ ప్రేమలో మనం పాలు పొందుతున్నామా, లేకపోతే సరదాగా కనిపిస్తున్నాం? ఇప్పటికీ 35 రోజులండి. ఈరోజు 35 రోజులే కదా. ఈ 35 రోజులు మనం లెట్ ప్రేయర్స్ పెట్టుకున్నాము, సిలువ ధ్యానం చేసుకున్నాము. రకరకాల, కొందరు మాంసము తినరు, కొందరు సినిమాలు చూడరు, కొందరు లంచం తీసుకోరు, కొందరు మోసం చేయరు, కొందరు అబద్ధాలు ఆడేది. ఎన్ని రోజులండి? 40 రోజులు. అయిపోయిన తర్వాత అయిపో చాలా రోజులైంది సీరియల్ చూసి. ఎవరో మాకు తెలుసా? నామకాంత క్రైస్తవులు. ఎవరండి? నామ పేరుకే వాసింది, అంతే. పాటిస్తాం, కానీ ఆ పాటించింది 365 రోజులు ఉంటుందా, లేకపోతే 40 రోజులతో ఫినిష్ అయిపోతుందా? ఆయన అంత శ్రమపడి నారాజయ్యుండి ఆ సింహాసనం విడిచిపెట్టి వచ్చి గాడి మీద ప్రయాణమై వెళ్తున్నాడు. ఎందుకోసం? నిన్ను నన్ను రక్షించడానికి. మనం రక్షణ పొందుకున్నామా? ప్రభువారి బోధన ఎప్పుడు కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పాపను విడిచిపెట్టండి. పాపం విడిచిపెట్టకపోతే అన్యుల కంటే భయంకరమైన స్థితిలో ఉంటాం. బిడ్డలారా, నిన్ను పట్టణస్తులు పాపము చేస్తే వారికి ఒక్కసారి దైవజనుడు వెళ్ళి ప్రకటిస్తే, రాజు మొదలుకొని ఆర్డినరీ మ్యాన్ వరకు అమ్మా గోని కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపతులై పరివర్తన చెంది పరిశుద్ధులుగా మారలేక ఒక్కసారి బోధించాడు. వారన్నిలు, వాళ్ళు ఇజ్రాయేలులు కాదు, ఇజ్రాయేల్ శత్రువులు, వాళ్ళు క్రైస్తవులకు శత్రువులు అన్నమాట. అటువంటి వారికి సువార్త చెప్తే, అయ్యో మీరు 40 దినాల్లో చచ్చిపోతున్నారు, జాగ్రత్తగా మీ బతుకులు మార్చుకోండి అని ఆయన ప్రవక్త ప్రకటిస్తే వాళ్ళు మార్చుకుని రాజుగారు సైతం కూడా గోనగట్టి కట్టుకుని బూడిదలో కూర్చున్నప్పుడు దేవుడు ఎంత సంతోషించాడు తెలుసా? దేవుడికి ఎప్పుడు సంతోషం ఉంటుందో తెలుసా? మన విషయంలో దేవుడికి ఎప్పుడు సంతోషం ఉంటుందో తెలుసా? నేను స్ట్రాంగ్ లోతురని, ఎవడన్నా బయటికి వెళ్ళాడంటే చాలా కోప్పడేవాడిని నేను. అలాగే నేను అన్ని సంఘాలకు వెళ్తూ ఉండేవాడిని, అందరికీ ప్రోత్సహించేవాడిని, అందరికి బంధువులు చేస్తూ ఉండేవాడిని, అందరి మీటింగ్లో సహాయం చేస్తున్నాను. మాది నరసాపురం. ఒకసారి లేమన్ ఫెలోషిప్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా వెళ్ళాను. విజయ్ కుమార్ గారు అని లెక్చరర్గా ఉండేవాడు, కాకినాడలో ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యం చెప్తుంటే నా కళ్ళకి నీళ్ళు కారిపోతుంది. ఎందుకు? పైకి భక్తి కలిగి వాడిగా ఉండేవాడిని, కానీ ఆంతర్యంలో నేను దేవునికి ఇష్టమైన వాడిని. అది నాకు తెలుసు, దేవునికి తెలుసు, దేవునికి తెలుసు, బోధించే వాడికి కూడా తెలియదు. కానీ వాక్యం బోధిస్తుందంటే ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుందని
నేను వెంటనే నా కళ్ళట్టు నీళ్ళు కార్చుకుని ఎప్పుడు మీటింగ్ అవుతుందా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పశ్చాత్తాపంతో అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అందామని కనిపెడుతున్న సమయంలో మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి అయ్యా నా బ్రతికిటువంటిది నన్ను క్షమించింది అయ్యా నా గురించి ప్రార్థన చేయాలి. ఆయన ధైర్యపరిచి ప్రార్థన చేస్తే నాకేమైందో తెలుసా, ఒక బస్తా దాగి నెత్తి మీద పెట్టుకుని కింద దించితే ఎట్లా ఈజీగా ఉంటాము అట్లాగా బరువంతా పోయింది. ఏంటి ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్తమైన వాళ్ళను నా ఇంటికి రండి మీకు విశ్రాంతినిస్తాను అన్న పిలుపునకు లోపడి ఆయనకు వస్తే మనలో ఉన్న పాప భారమంతా పోతుంది. మన పాప భారం పోయిందా? ఇంకా ఆయన గాడి మీద కూర్చోబెడదామా? విన్నారా? అక్కడ కూడా ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చాడు. అక్కడ కొందరు స్వస్థపరిచాడు. అయితే ఆ ప్రాంగణములకు వెళ్ళి చూచేటప్పటికి ఏం చేస్తున్నారు ఆయన పెద్దలు? ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. అమ్మా, బిజినెస్ చేస్తున్నారు. తినుబండాలు కానించి మనీ ఎక్స్చేంజ్ కానించి రకరకాల బిజినెస్ చేస్తూ ఆ మందిరాన్ని ఒక వ్యాపార మందిరముగా మార్చేసినారు, వ్యాపార స్థలముగా మార్చేసినారు. నా మందిరాన్ని ఇట్లా పాడు చేస్తున్నారు. ఇక్కడ ఏమి జరగాలి? వారికి ఎప్పుడు అంత కోపడలేదండి. ఎవరమైనా సరే ఆయన మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. నిజానికి మందిరం ఎక్కడ ఉందండి? నిజానికి మందిరం ఎక్కడ ఉందా? ఇక్కడ ఉందా? మన దేహము దేవుని ఆలయం. మన దేహము దేవుని ఆలయం, నడుస్తున్న దేవాలయం. ఇక్కడ కాసేపు ఆరాధన చేసుకుంటాం, వెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకుంటాం మనం. కానీ చర్చెస్ కూడా టెంపుల్ కానీ మసీదులు కానీ ఆరాధన చేసుకుంటాం, ప్రారంభించి వెళ్ళిపోతాం. కానీ మనము దేవుని ఆలయం, నడుస్తున్న దేవాలయం, సాక్ష్యం ఇచ్చే దేవాలయం. మనం మాట్లాడుతుంటే ఇందాక అబ్బాయి చెప్తున్నారు క్రిస్మస్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం. రండి అది ఇన్విటేషన్ పంపితే సమస్యలు ఎదుర్కొంటున్నారు, పర్వాలేదు. అవన్నీ దేవుడు చక్కగా రికార్డ్ చేసుకుంటున్నారు. మన దేహం దేవుని ఆలయంలో ఉంచుకుంటున్నాం. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్తున్న దినాల్లో బస్సులో ప్రయాణం చేస్తుంటే నా ప్రక్కన ఒక అబ్బాయి కూర్చుని ఏంటది? సిగరెట్. బయటికి రౌండ్ బిల్లు పెట్టాను. బాబు వాటాన్ని తెలియగలండి. అంకుల్ ఆయన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ట్రాయింగ్ హ్యాండ్ చేయాలని ఐ క్వైట్ చేయాలి. బాబు మీ ఇంట్లో పూజ మందిరం ఉందనుకో, కృష్ణ మందిరం ఉంటుంది, మా గదులతో పూజ చేసుకుంటాము అన్న. వెరీ గుడ్ అన్న. బాబు ఆ గదిలోకి ఇంకా బ్యాడ్ స్మెల్ పంపించావా అని అడిగింది. నా మీద కోపడ్డాను. ఏంటనుకో, దేవుడుంటే గదిలోకి బ్యాడ్ స్మెల్ పంపిస్తాము, ఏమడుగుతున్నాను అని కొంచెం కోపంగా చూశాను. ఏమనేది కాసేపు నేనే కామ్ అయిపోయి, బాబు దేవుడు ఎక్కువ ఉంటాను నాన్న అని అడిగాను. అంకుల్ దేవుడు ఇక్కడ ఉంటాడన్నా. ఎక్కడండి? ఆయన గుండె వైపు చూపెట్టి ఎక్కడ ఉంటాడు అంకుల్ అన్నాడు. అట్లాగా మనము పంపించింది ఏంటి అక్కడికి? బాబు నీవు పంపించేది ఏమిటి? దేవుడికి ఉంటాడంటున్నావు, నువ్వు అక్కడికి ఏం పంపిస్తున్నావు?
నీవు పంపించే సిగరెట్ స్మోకింగ్ స్మెల్కి దేవుడు అక్కడ ఉంటాడా అని అడిగితే పిల్లలు సెలవు ఏం చేసుకున్నారు? ఇప్పుడు బలపాడు అలాడేనా? సెలవులు ఏం చేసుకున్నారు? కింద కూర్చోండి వచ్చి ఇక్కడ. Hey, children, please come and sit here. On the ground. కింద యేసు ప్రభువు సిలువను మోయటానికి వస్తూ వెళ్తుంటే కొంచెం విరామంటే ఎవరు వస్తున్నారు. వెనక తిరిగి చూసేటప్పటికి ఎరుషలేము మాట్లాడి ఏమన్నాడు ఆయన? అమ్మా, నా గురించి మీ గురించి నేను పిల్లల నుంచి ఈ పిల్లలు బాగా నేర్చుకుని ఉంటారు. తాతయ్య సెల్లుంటే చాలు నాకు తాతయ్య, ఇంకేమి అక్కరలేదు తాతయ్య. దాంట్లో ముఖ్యమైన ఉంటుంది, కానీ అటాచ్ చేసి ఆ బాబు అన్నాడు, అంకుల్ ఇటువంటి మాట నేను ఎప్పుడు వినలేదు. నిజమే, దేవుడికి ఉంటాడని చెప్పి నా హృదయంలోనికి ఆ పొగ పంపిస్తుంటే ఆయన ఎట్లా ఉంటాడు, బయటికి పారిపోతాడు కదా. ఇక ఇప్పటి నుంచి నేను సిగరెట్ తాగను అంకుల్ అని నా కళ్ళ ముందు అగ్గి పెట్టి సిగరెట్ పెట్టి నోట్లో ఉన్న సిగరెట్ బయటపడేసి. క్రైస్తవుడే ఉంటాడు. మన దేహం దేవుని ఆలయం చెప్పుకునే మనము తినేది ఏమిటి, త్రాగేది ఏమిటి, మాటది ఏమిటి, తలంపుది ఏమిటి? వీళ్ళగా ఎంత ధన్యత ఇచ్చారు తెలుసా మనకి. మీరెవరిని దీవిస్తారో వారు దీవించబడతారు కదా. ఒకసారి మా వీధిలో బ్రాహ్మణుడు నాయుడు కొట్లాడుకున్నాను. నేను స్కూటర్ మీద వస్తున్నాను, నన్ను చూసి ఫాదర్ గారు వస్తున్నారని ఆగారు. ఎవరు వస్తున్నారు? ఫాదర్ ఏంటి, వాళ్ళ డాడీ కాదు, వాళ్ళ దృష్టిలో పాస్టర్ అనమాట, క్యాథలిక్స్ ఫాదర్ అంటారు కదా. ఆగాను. నేను ఆగి, బాబు ఏంటన్నా మన వీధిలో ఎప్పుడు లేదు, ఇట్లా కొట్లాడుకుంటున్నారేంటి, ఏంటి తిట్టలు ఏంటి అది ఎవరికి వాడు పంపించాను. నేను బండి స్టార్ట్ చేసుకున్న సమయంలో మరి ఒక అబ్బాయి వెనక్కి నుంచి వచ్చి అంకుల్ అంకుల్ ఆగండి అన్నాడు. గట్టిగా అడిగాడు, ఏంటో బాబు అందులో బాబు అడుగున్నాడు. ఏంటన్నా చెప్తున్నాను, ఏం లేదు అంకుల్ మీకు చెయ్యమండి. ఎందుకు బాబు, ఎప్పటి అంకుల్ చెప్తాను అన్నాను. ఇచ్చాను. ఏం చేశాను తెలుసా, ఈ చెయ్యి తీసుకుని వాడిని నెత్తి మీద పెట్టుకున్నాను. అంకుల్ గాడ్ బ్లెస్ యూ అని ఉంది అంటారు. వాట్ ద హీథన్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ క్రిస్టియన్స్. క్రైస్తవ్యంలో అన్యులు కోరుకునేది ఏంటి? కక్ష కాదు. మనం ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడైనా దూషించే వారిని దూషించక ఏం చేయాలి? దీవించాలి. చేయగలుగుతున్నామా? వాక్యములు ఏం చెప్పబడుతుందండి? ఎవరిని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది? మన పదగాల ఆయన చంపిన వారిని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుందా? క్రైస్తవుని బట్టి కలుగుతుందా? దేవుని నామానికి అవమానం మిమ్మల్ని బట్టి ఏ కదా నా నామమునకు అవమానం కలుగు. ఎవరిని బట్టి వెళ్ళాలి?
బ్రాంతి షాపుల్లో మన వాళ్ళు కనపడలేదా? సినిమా థియేటర్లు మన వాళ్ళు కనపడలేదా? కోర్టు కేసులో మన వాళ్ళు కనపడలేదా? కొట్టుకుంటూ తింటూ మనకు కనపడటం లేదా? అది ఒక దేవాలయం, అది వర్తకముగా మార్చివేయడం లేదా? ఎంతమంది కోట్లకి వెళ్ళటం లేదు. దాని కాపురం ముందు నిలబడవలసిన దినాలు దగ్గర అయిపోతున్నవి. గ్రంథములు విప్పబడే రోజుల్లో ఉంటున్నాం. మనం చేసిన ప్రతి పని కూడా గ్రంథంలో లిఖించబడినది. ఓ క్రైస్తవ బిడ్డలారా, ఏమిటి నా మందిరాన్ని వ్యాపారంగా మార్చేశారేంటి? డబ్బులు లెక్క పెట్టుకుంటే మీద ఈ వారం ఎంత వచ్చింది, ఎవరెంత ఇచ్చినారు? కానుకలు ఇచ్చేవారంతా పెద్ద మొత్తంలో ఇస్తే పేర్లు రాసి పంపిస్తారు. దయచేసి పేర్లు రాయకండి. మనుషులు గుర్తించిన, సంఘం గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తానండి? దేవుడు గుర్తిస్తాడు. దేవుడు గుర్తిస్తాడు. మనం పేదలకు ఇస్తేనంటారు యెహోవాకు అప్పు ఇస్తామంటారు. బిడ్డలారా, మనుషులు గుర్తింపు కొరకు మన భక్తి ఉండకూడదు. దేవుని గుర్తింపు కొరకు మన భక్తి ఉండాలి. అంతగా తగ్గించుకుని గాడి మీద ఎక్కినటువంటి ప్రభు కొనడు మనసు మనకున్నదా? అరే 12 మంది ఒక్కసారి కూర్చుని ఉన్నారంట, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ప్రభువారు ఒక టవల్ తీసుకుని బకెట్తో నీళ్ళు పట్టుకొచ్చి ఒక్కొక్క శిష్యుని యొక్క పాదాలు కడిగాడు. కొంత స్నానం చేసిన వాడు పాదాలు కడుకుంటామా? ఏమండి, పాదాలు కడతాం, ఒక 10 సార్లు కడతాం. చెప్పండి, పాదాలు కడుక్కుంటామా? చాలా రేపు. నేను ఈ లోగా ఏం చేస్తాను తెలుసా? పాదాలు వేరు పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు చేసుకోండి కాదు. ఎందుకు? ఆ తలపించాడు. అంటే మన పాదాలు కూడా ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలని. పాదాలు ఎంత కంపు కొడుతున్నా ఒక 10,000 రూపాయలు చెప్పులు కొట్టుకుని తగ్గించుకొని సరిపోయిందా? లోపల కంపట్లాగే ఉంటారు. ప్రభువారి పాదాలు కడిగి బిడ్డలారా తన టవల్తో తుడిచాడండి. ఎంత తగ్గింపు! క్రైస్తవ జీవితం కూడా అట్లాగే ఉండగలుగుతుందా? రేపు పొద్దున మంచి శుక్రవారం రోజున మొట్టమొదటి మాట చాలా గంభీరముగా ధ్యానించేస్తూ ఉంటాం. ఏంటది? తండ్రి, వీరేం చేస్తున్నారో మీరే కనుక వీరిని క్షమించమని సృష్టికర్త అయిన దేవుడే చెబితే మరి ఎవరైనా క్షమిస్తున్నామా? అసలు మన ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తున్నామా? దీవిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? మనం నేర్చుకునేది ఏమిటి? ఈ యొక్క గాడి మీద ప్రయాణం అవుతున్నారు, వెళుతున్నట్టు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటి? ఇదిగో చెత్తగా ఉన్నటువంటి పట్టేస్తే సరిపోయిందా? మంచిది. మనకున్న వస్త్రాలు తీసి వాటి మీద వేయటం, దారిలో వేయటం సరిపోయిందా? మంచిదే. కానీ ఆయన సన్నిధిలో భయంకరమైన భావాల గురించి కదా మీరు ఆ గాడిద ఎక్కవలసి వచ్చింది. తను ఎంతగా తగ్గించుకుని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి క్రీస్తు విరోధులకి ఎంత లోకువైపోయిందో తెలుసా? అయినా వాటిని తట్టుకుంటూ వెళ్ళాడు. అవసరమైతే ప్రేమించినాడు. అవసరాన్ని బట్టి ఆ సంఘంలో జరుగుతున్న వ్యాపారాన్ని బట్టి గద్దించాడు. మన దేహమే దేవుని ఆలయముగా ఉన్నదని చెప్పుకున్నాం. మనం బిడ్డలారా, ఏ విధంగా మనం నడుస్తున్నాం? ఇక్కడ ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తి పడిలా కనిపిస్తూ ఉంటాం. నో డౌట్ ఆఫ్ ఇట్. అసలైన రంగు ఎక్కడ కనపడుతుందండి? మన ఇంటిలో తెలుస్తుంది. మన భార్యని అడగాలి, లేకపోతే భర్తని అడగాలి. వీళ్ళిద్దరిని అడగబడి పక్కింటూ అడగాలి. మన ఇంటి ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచనతోనే మనం బ్రతకాలి. ఆయన చూస్తున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా శత్రువులతో ఒడంబడిక చేసుకున్న సంగతి దేవుడికి తెలుసు. మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు. మీలో ఒకడు అంటే
వీళ్ళు ఏమన్నారు ఆశ్చర్యపోయి, నేనా నేనా బ్రహ్మ నేనా బ్రహ్మ నేనా బ్రహ్మ అని అడుగుతున్నారు అందరూ. చివరిలో కూడా అయినాడుగా నేనా అంటే నీవే. అదే ప్రశ్న మనము డబ్బులకి ఆయన అప్పచెప్పుకోవచ్చు, కానీ ఏ విధమైన పాపం చేస్తూ ఉంటే నీవే 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 అన్నప్పుడు ఒప్పుకుంటున్నావా? ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఆ మనుషులు నీవే అంటాడు. ఎవరెవరితోటి? ఆ మనుషుడము నీవే. అర్థమవుతుంది? ఎవరెవరితోటి? ఎవరు తెలియదు. నాతాను ప్రవక్త మహారాజు అయిన దావీదుతో అన్న మాట గుర్తు రావట్లేదా? వచ్చిందా? మరి ఎవరంతా మౌనంగుంటారేంటి? దావీదు సంగతి అందరికీ తెలుసు కదా. ఏం చేశాడో తెలుసు కదా. వ్యభిచారించినాడు, తన భర్తను ముందు పెట్టి చంపించేసినాడు. హాయిగా ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. దేవుడు ప్రవక్తను పంపించినాడు. ఆ ప్రవక్త గారు చిన్న కథ రూపాన్ని మాట్లాడుతూ ఈ సందర్భం బయట పెట్టినప్పుడు ఎవడు వాడు అని కోపడుతున్నాడు. ఈయన ఎవడో కాదురా, నీవే. బిడ్డ, ఈ రోజు పరిశుద్ధ మనం చేసిన పని దేవునికి తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు, ఇంటిలో తెలియకపోవచ్చు. ఆ మనుషులకు నీవేన ప్రవక్త చెప్పినప్పుడు నేను రాజును కదా, నేను ఎంతమందిని పెళ్లి చేసుకొచ్చాను అన్నాడా? ఏమన్నాడు ఆయన? 51 దావీదు కీర్తన రాశాడు. ఏంటది? దేవా, మనందరికి అర్థవచ్చు. శుద్ధ హృదయ కనుగా స్థిరమైన మనసు పుట్టించు నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు. నన్ను క్షమించు తండ్రి. వెంటనే పాపలు ఒప్పుకున్నాడు. కీర్తన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుడికి బ్రాకెట్లో పరిశుద్ధులు అని మార్చుకుందామా? క్రైస్తవులు అనిపించారు. మీరెవరంటే పరిశుద్ధులు అని చెప్పగలమా? పరలోక పౌరులు అని చెప్పగలమా? ఈ లోకంలో యాత్రికులు అని చెప్పగలమా? చచ్చిపోయినప్పుడే చెప్తాం. పొలంలో వచ్చి సమాధి పెట్టింది ఇక్కడ పెట్టుకున్నప్పుడు అప్పుడే గుర్తొస్తుంది. ఏంటి? ఊహిందాల్లో ఒక ఆయన కుంటుకుంటూ వెళ్తున్నాడు. నాకు అలవాటు ఏంటంటే అడగకపోతే లిఫ్ట్ ఇస్తాను బండి మీద. మళ్ళీ డ్యూటీ కూడా వేసారు. చాలా మంచి కలర్ పట్టేసాడు, మంచి కట్టుకున్నాడు. కలవకుండా కుంటుకున్నాను. అదే బాబు ఏం బాబు దగ్గరికి వెళ్ళిపోయినా సార్ నన్ను ఎక్కడ తెచ్చాలంటే నన్ను ఆ టెంపుల్ దగ్గర తెచ్చింది అన్నాడు. ఎక్కడండి? టెంపుల్ దగ్గర తెచ్చుదాము. మనం కుడి అడుగులు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మన దేశస్తులు ఎంత భక్తో తెలుసా? ఏ దేశంలో ఎంత భక్తి మన దేశం అందరికీ. ఆ టెంపుల్ దగ్గర తెచ్చిందంటే నేను ఎక్కించుకున్నాను, కష్టపడి ఎక్కాడు.
అలాగే నెమ్మదిగా తీసుకొచ్చి అటు పళ్ళ అటు తిప్పడినాను. అటు తీసుకొని దించిన తర్వాత మీ పేరేంటి అని అడిగాను. నా పేరు రామరెడ్డి అన్నాడు. రామరెడ్డి అండి అంటే సరిపోతుంది కదా, మీదేం కొనమని నన్ను అడుగుతున్నాడు. మరి బండి ఎక్కడు కదా, ఏ మట్టిపోయేటోడి మీదేం కొనవు అన్నాడు. సార్ అన్నాడు, నేను కష్టపడి తీసుకొచ్చావయ్యా, థ్యాంక్స్ అని చెప్పాలా? అవసరం వద్దు మనకి, థ్యాంక్స్ చెప్పవసరం లేదు. మనం చేసిన పని చేసావా లేదా? మాది దైవ కొరం అంటాను. ఇది ఎక్కడో దైవ కొరం, దేవునికి సంబంధించిన కులం అన్నాను. సరే ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళిపోయి నేను వచ్చేసి అంటే నిన్ను అనేది పొరుగువారిని ప్రేమించమంటే మన క్రైస్తవుడు అయి ఉండాలా, మన విశ్వాసం అయి ఉండాలా? మనకి ఏమైనా చికెన్ పట్టుకొచ్చిన వాడు ఉంటా? మనం కుట్టిన వాడిని ప్రేమించాలి, తిట్టిన వాడిని ప్రేమించాలి, బెదిరిస్తున్న వాడిని ప్రేమించాలి. అదే దైవ ప్రేమ. బిడ్డారా, ఈనాడు గాడిద మీద ఎక్కిన ప్రభువారికి క్యారెక్టర్స్ ఏమిటి? ఒకసారి ఇంటికి మరలా చదువుకోండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయులు చదువుకుని అది ఫాలో అవ్వండి. నువ్వు క్రీస్తు అయిపో, క్రీస్తు బిడ్డలమైపో, ఆయన మనం జీవిస్తాం. బిడ్డలారా, ఈ మట్టల ఆదివారం దయగల దేవుడు మనతోటి మనం ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన వల్ల మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన శిలువను ఎక్కడానికి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించినాడు. ఇక తీర్పు జరగనైనది. ఈ వారం అంతా హోలీ ఏంటండి? పరిశుద్ధ వారం. హోలీ ఏమిటా హోలీ? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత నైనా నిల్వాని పగలరా, వరదూత నైనా వరదూత నైనా నిల్వర దూత నైనా పరిశుద్ధ వారమును ప్రవేశిస్తున్న మనము ఎలాంటి హృదయంతో మనం ప్రవేశిస్తున్నాం? నిజానికి మన హృదయం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. పవిత్రమైన తలంపులతో, క్రియలతో, మాటలతో ఉండాలి. దుష్టులలో చెప్పునా మాట్లాడు, దుష్టులలో చెప్పునా, పాపుడు మాకునా, అపహాస్య కూర్చోటను ఏ చేయాలి? దేవుడి ఇచ్చిన దివ్య వాక్యమిదేను మనకు అన్నలారా, భావశుద్ధిని కలుగ చేయు వర్తమానము దీని పేరు. దేవుడి ఇచ్చిన దివ్య వాక్యమిదేను మనకు అన్నలారా. పిల్లలు అడిగిన ప్రశ్న ఇప్పుడు తాతి చెప్పిన వాక్యం ఎంత చెప్పండి. బాలు సినిమాకి నేర్పించిన విడిచిపెట్టి ఎవరు ఎక్కడ తర్వాత వాళ్ళు నేర్పిస్తారు. ఈ పిల్లల పొరపాటు కాదు. ఎవరు పొరపాటు? ఎవరిది? పేరెంట్స్ దాన్ని నేనన్నాను, నేను అన్నాను. నేనేం ప్రేమ చేయలేదు, మీరు ఒప్పుకుంటున్నాను. అమ్మా, ఈ పిల్లలు మన పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు మన చేతిలో పెట్టి పాలించి, మామూలు వాళ్ళతో పాటు వాక్యమని పాలించి పెంచమన్నారు. ఒకసారి ప్రార్థన చేద్దాం. మనవడికి అన్నం తినిపిస్తుంది నాన్నమ్మ. ఏం చూస్తూ? టీవీ చూస్తూ. వాడు చూస్తున్నాడు, ఈమె గారు చూస్తున్నారు, అన్నం తింటున్నారు, హాయిగా ఉన్నారు. దాన్ని చూసేటప్పుడు తక్కువ ఆఫ్ చేసింది. ఏంటి
తక్కువని ఆఫ్ చేస్తాడు, కెవ్వు తెచ్చాడు. ముద్ద లేదని కాదు, టీవీ ఆగిపోయిందని. ఎవరు నేర్పిస్తున్నారు? 5 రోజుల్లో పిల్లలకి చెడు ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు కదా. శవ చేతిలో పెట్టి చిన్నపిల్లలకి అన్నం తినిపించేవారు ఎంతమంది లేదు. వాళ్ళు అలా చూస్తుంటాడు, ముద్ర పెట్టుకుంటూ ఉంటారు. జాగ్రత్త. దేవుడిచ్చిన పిల్లలను నాకు పాలించి పెంచి అంటారు. ఎవరంటారండి? ఎవరి సందర్భంలో ఈ బాబుని తీసుకుని వెళ్ళి నా కొరకు పాలించి పెంచమంటే ఎవరెవరితో? ఎవరమ్మా? అంటే మోసే తల్లి అని తెలియకుండా కూడా చెప్తారు. అమ్మా, ఈ బాబుని నా కొరకు పాలించి నా కొరకన్న స్థలంలో దేవుని కొరకు పాలంటే వాక్యం ఇచ్చి పెంచి నా కొరకు పెంచండి అన్న మాట మర్చిపోకండి. మీ పిల్లల గురించి మీరు అసలు యేసుప్రభు వారి శిలువకి ఎక్క ముందు పలికిన మొట్టమొదటి ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఆయన క్షమించక ముందు ఆయన చేసే రిక్వెస్ట్ ఏంటో తెలుసా? బతిమాలాడు. ఏమని? నా గురించి మీరు, నేను అట్లా లేస్తాను, మృత్యుంజయ లేస్తాను. అబ్బా, ఏస్తూ వచ్చేటప్పటికి లేచినాడురా సమాధి గెలచినాడురా అని గంతులేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఆయన అలా లేస్తాడు. కానీ మనం లేచి నడుపుకుంటున్నాం. కలిసి 3లో చెప్తున్నాడు, మనం కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, అనగా పునరుత్థాన అనుభవం బ్రతికుండగానే ఉంటే పైన వాటిని వెతుక్కోవడం. అందుకోసం మన ప్రభుత్వం, అందుకోసం అసాక్షులు అయిపోతున్నారు. అందుకోసం ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డాడు. ఏమి పర్వాలేదండి, ఎంతమంది చనిపోవట్లేదండి ప్రభు కడుపు. శిష్యులందరూ చనిపోలేదా? తలకిందులుగా సిలువ వేసుకోలేదా పేతురు? పౌలు గారు తల దానికి అట్లా పడిందండి తనకి. బిల్లారా, క్రైస్తవం అంటే ఏదో సుఖం అనిపించడానికి కాదు, ఎన్ని కష్టాలను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సంతోషముతో పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన ఏం చేశారు? పాటలతో ప్రార్థించగా పాటలతో ప్రార్థించగా ఎంతో ఈనాడు గాలి మీద ప్రయాణం చేస్తున్నటువంటి క్రీస్తు ప్రభువాన్ని ఒక రోజు వస్తుంది బిడ్డలారా. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడింది బిడ్డలారా? మనందరికీ తెలుసు. 19:11 గుర్రం మీద వస్తున్నాడండి ఆయన. గుర్రం మీద వస్తున్నాడు. మనందరం పాడుకుంటాము పాట. ఏంట పాట? యేసు, గట్టిగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా అందరూ తెలుసుకుంటారండి. అప్పుడు ఇప్పుడు గాడి మీద కొందరు తెలుసుకున్నారు. కొందరిని కాదు, అందరు రక్షించడానికి సాత్వికుడై ఆ గాఢము మీద వచ్చి ప్రతి వాడు రక్షణ పొందాలని ఎంతో విధేయతగా వచ్చిన ప్రభువారు ఆ రోజున ఆయనకి ప్రేమ ఉన్నది. టక్ టక్ టక్. ఎవరి పేరైతే జీవ గ్రంథమున లిఖించబడినదో
అట్టి వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు, లేని వారు నరకంలో త్రోసివేయబడతారు. మనం బాప్తీసాలు తీసుకున్నాం, మనకేం పర్వాలేదు. హలో ఆయన ఈ శైలిని ఉపయోగించారు. మీరు కళ్ళ కానీ మనం చేస్తారు. చెప్పు పెద్దలు చదువుతారు, చిన్నలు చదువుతారు. వేసే నేను చెప్పాను, నువ్వు చెప్పావా? చిన్నవాళ్ళే చదివిస్తారు. మా మమ్మీ డాడీ బాగుంటే మీరు ఎందుకుంటారు అట్లా? తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిది, తండ్రి ఎట్టిదో కుమారుడు జాగ్రత్త. ఎవరో బోధకులు చెప్తారని కాదు, స్కూల్స్లో చెప్తారని కాదు, ట్విట్టర్లతో చెప్తారని కాదు. తల్లిదండ్రుల్ని పిల్లలకు మార్గదర్శకులై మీ ప్రవర్తనే వారి మీద పనిచేస్తుంది. ఎవరు అడుగుకుంటానికి వచ్చారనుకో, ఎవరు అయ్యారు ఉన్నారా, ఎవరు వచ్చారండి ఓటేజ్ హోమ్ నుంచి అని అడుగుతుంటే లోపల నుంచి దానికి లేదని చెప్పరా లేదా అంటే అక్కడ ఏం నేర్పిస్తున్నాం కుమారుడికి? ఆ బతుకమ్మ నేర్పిస్తున్నాం. ఇట్లా ఎవరో నేర్పించదండి, మనకి వీళ్ళే మన పిల్లలను పడతారు. జాగ్రత్త, దేవుడు లెక్కడే. నేను ముగిస్తున్నాను. ఈనాడు గుర్రం మీద వస్తున్నటువంటి గాడి మీద వెళ్తున్నటువంటి ప్రభు అంత్యదీన మందుతూత బూరలూదుచుండగా నిత్యవాసనము తెల్లవారగా. మన పుస్తకం పాట. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చక. అంత్యదీన మందుతూత బూరలూదుచుండగా నిత్యవాసనము తెల్లవారగా. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా. ఇప్పుడు మా బాబు యేసుతో పాటు ఇద్దరికి సినిమా దొంగలు ఖచ్చితంగా ఇక్కడేమో నీకు దేవుడికి మానవైతే నువ్వు దిగు మమ్మల్ని రక్షించు, ఇంకో దేవుడు అని యేసు నేను ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటి వరకు ఖచ్చితంగా భయంకరుడు అంతకు వాట యేసు పలికిన మొదటి మాట గ్రహించి యేసయ్యను క్షమిస్తాడని యేసు దేవుని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసయ్య మరి లాస్ట్ మినిట్లో నన్ను అడుగుతా ఉన్నా కుదరదన్నాడా? ఏమన్నాడమ్మా? నేను ఇప్పుడే నీవు నాతో అంటే ఒక ఖచ్చితంగా పవిత్రుడితో హృదయస్థికి నాతో కలిసి వస్తున్నావు. ఎంత ప్రేమ కలిగిపోతుంది. ఇప్పటి వరకు కూడా మనలో ఎవరికైనా రక్షణ అనుభవం లేకపోతే, పాప క్షమాపణ పొందుతాను అనే అనుభవం లేకపోతే, ఆ దొంగ వలె కనుక మనం పలికితే అట్టి వారు మనం ఆ పాట పాడుచుండగా నిలబడింది. ఏంటది? అంత్యదీన మందుతూత బూరలూదుచుండగా నిత్యవాసనము తెల్లవారగా. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచు. ఇప్పుడు నేను కూడా అటు చూడకండి, నేను కూడా లేవాలి. నేను కూడా చేరియందు, నేను కూడా చేరియందు. నేనే కాదు, మనము కూడా చేరియందు మచ్చట. అంత్యదీన మందుతూత నిత్యవాసనము తెల్లవారగా.
రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా మనము కూడా చేరియందు మచ్చగా నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా చేరి